ఆహా! ఇంతమంది పిల్లలని ఇలా చూస్తుంటే ఆ హరివిల్లే నేలకు జారినట్టు, నింగిలోని తారలన్నీ ఒక్కచోట చేరినట్టు ఎంత హాయిగా ఉందో. ఎలా ఉన్నారందరూ? అందరికీ నమస్కారం. నా పేరు శరణ్య. ముందుగా అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. బాలల దినోత్సవ సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ మరియు తెలంగాణ సాహిత్య అకాడమీ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంగీత, నృత్య, ఏకపాత్రాభినయం పోటీలకు విచ్చేసిన విద్యార్థి చిరంజీవులకి తెలంగాణ ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ మరియు తెలంగాణ సంగీత అకాడమీ తరపున హృదయపూర్వక శుభాభినందనాశీస్సులు వర్షిస్తూ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో మనందరికీ తెలుసు కదా. ఎందుకు జరుపుకుంటాం? వినిపించట్లేదు. సరే, జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు. ఆయనని ప్రేమగా మనందరం ఏమని పిలుస్తాం? గట్టిగా. అవును, చాచాజీ, చాచా నెహ్రూ అని పిలుస్తాం. మరి ఆయన పుట్టినరోజునే బాలల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం? ఎందుకంటే ఆయనకి పిల్లలన్నా అలాగే గులాబీ పూలన్నా కూడా చాలా ఇష్టం. నెహ్రూ గారు ఎక్కడికి వెళ్ళినా పిల్లలను ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు, వారికి కానుకలు ఇచ్చి ఉత్సాహపరిచేవారు. స్వతహాగా రచయిత అవడం వలన నెహ్రూ గారు జైల్లో ఉన్నప్పుడు కూడా తన కుమార్తె ఇందిరా ప్రియదర్శినికి రాసిన ఉత్తరాలలో ఎన్నో మంచి సంగతులను చెప్పేవారు. పిల్లలు ఎలా ఉండాలి, ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి, సమాజంలో మంచి చెడులను ఎలా గ్రహించాలి, సమస్యలను ఎలా అధిగమించాలి తదితర అంశాలను కూలంకషంగా వివరించేవారు. పిల్లలకు కూడా నెహ్రూ గారంటే ఎంతో ప్రేమ, అందుకే ఆయనని చాచాజీ అని పిలిచేవారు. అయితే ఆయనకి ఎంత ప్రేమ ఉన్నదనే విషయం గుర్తొచ్చినప్పుడు నాకు ఒక స్టోరీ గుర్తొస్తుంది. చెప్పనా మీకు? వినిపించట్లేదు. గట్టిగా. అయితే నెహ్రూ గారికి ఉత్తరాలు రాయడం అన్నా చదవడం అన్నా చాలా ఇష్టం. ఒకసారి ఆయన ఉత్తరాలు చదువుతున్నప్పుడు ఒక ఉత్తరాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. అందులో ఏముందంటే, ప్రధానమంత్రి గారు మాకొక ఏనుగు కావాలి అని. దీనికంటే ముందు ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, జపాన్లోని పిల్లలు ఒక 800 మంది పిల్లలు నెహ్రూ గారికి లేఖ రాశారు. ఎందుకు రాశారంటే, 2వ ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్లో చాలా మేరకు నష్టం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక జాతీయ పార్కులో ఒక 2 ఏనుగులు ఉంటే అవి చనిపోయాయి. సో పిల్లలందరికీ ఏనుగులంటే ఇష్టం. మీకు ఇష్టమేనా లేదా? ఎంతమందికి ఏనుగులంటే ఇష్టం? చేయలేపండి. ఎస్. సో ఏనుగులు లేని ఆ పార్క్ని ఊహించుకోలేకపోయారు పిల్లలు. సో ఏం చేద్దామని చెప్పేసి ఇండియాలో అయితే ఎక్కువ ఏనుగులు ఉంటాయని ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తే ఆయన ఏమైనా ఒక ఏనుగును బహుమతిగా పంపిస్తారేమో అని ఆ పిల్లలందరూ కలిసి మన ప్రధానమంత్రి నెహ్రూ గారికి లేఖ రాశారు. అప్పుడు ఆయన అది చదివి ఆశ్చర్యపోయి ఎలాగైనా సరే పిల్లలకి ఏనుగును పంపాలని ఒక 15 సంవత్సరాల ఏనుగుని వెతికి పట్టుకొని జపాన్కి పంపించారు. సో ఆయనకి పిల్లలంటే ఎంత ఇష్టం ఉండుంటే వాళ్ళు అడిగిన కోరికను నెరవేర్చారు. సో అందుకే పిల్లలంటే ఆయనకి ఇష్టం కాబట్టి ఆయన పుట్టినరోజున బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఓకేనా పిల్లలు? యక్షగాన కంఠీరవ, సంగీత నాట్యాచార్య డాక్టర్ పసుమర్తి శేషుబాబు కూచిపూడి సాంప్రదాయ గురువులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు. కళలు 64, దానిలో సంగీతం, నృత్యం, శిల్పం, చిత్రలేఖనం. ఈ రోజున పండిట్ చాచా నెహ్రూ జయంతి వేడుకలలో భాగంగా తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో జరపబడుతున్న సంగీత నృత్య పోటీలకు బాలల దినోత్సవంగా తెలుగువారు గర్వించే తెలుగు భాష మన మాతృభాష, తెలుగు తల్లి వందనం, తెలంగాణ తల్లి బహువందనం. సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ ప్రొఫెసర్ అలేఖ్య పుంజల గారు, సెక్రటరీ మనోహర్ గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆహుతులైన ప్రేక్షక రసరాజములకు స్వాగతం, ఘన స్వాగతం. తెలుగు బిడ్డను ఏ వృత్తిలో కూడా మీరు రాణించేందుకు దానికి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు గురువుల ప్రోత్సాహం కూడా గొప్పగా వర్ధిల్లాలి. తెలంగాణ సంగీత నాటక అకాడమీ మరియు తెలంగాణ సాహిత్య అకాడమీ వారికి
అలాగే ఇక్కడికి విచ్చేసిన చిన్నారులకి, వాళ్ళని ఇక్కడి వరకు తీసుకువచ్చిన తల్లిదండ్రులకి, అలాగే టీచర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.